నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా పోలవరం బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి రచ్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక రకమైనటువంటి వైఖరి తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రజెంటేషన్లో మాట్లాడుతూ కీలకంగా గతంలో ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటువైపు జగన్మోహన్ రెడ్డి, ఇటువైపు ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. ముందుగా చేసింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. దాంతోపాటుగా అక్కడికి వెళ్ళటం, భోజనం చేసిన తర్వాత వచ్చినటువంటి విజువల్స్ కూడా ప్లే చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రజెంటేషన్ తర్వాత వినిపించారు. ఏం మాట్లాడారో, పూర్తిగా పెద్దన్న పాత్ర పోషిస్తాను, అక్కడ ఉన్నటువంటి రాయలసీమను రత్నాలసీమగా చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు, రెండు రాష్ట్రాలు ఒకటే, విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడం నాకు ఇష్టం అంటూ కూడా చెప్పినటువంటి మాటల్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేంద్రంతో మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్టుకు ఒక స్టాప్ ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, కొంతవరకు బ్రేక్ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రేక్ వేయడానికి మేమే కారణం అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ముందుగా ఇది మాట్లాడింది మేము మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. అక్కడికి ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి లోపాకాయ ఒప్పందాలతో అక్కడ కట్టబెట్టే ఏపీకి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇంకా ఎవరిది నిజం అనేది తేలాల్సినటువంటి అంశం. ప్రధానంగా ఏ పార్టీలకు సంబంధించి ఏం మాట్లాడతారు, క్రెడిట్ వార్ కొనసాగుతుంది. కేంద్రం ఇప్పుడు ఏదైతే బ్రేక్ వేసినటువంటి ఆ బ్రేకులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మాదంటే మాదే అని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, అటువైపు బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా క్రెడిట్ వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఆగింది, ప్రధానంగా ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఎవరు వల్ల ఆగింది, అసలు ప్రధానంగా ఎవరు ప్రతిపాదనలతో బనకచెర్ల ప్రాజెక్టు బయటకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతాం డిబేట్ పాయింట్లో. ప్రధానంగా మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా ఒకసారి వైసీపీ పార్టీయో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీయో కలిసి ఒప్పందాలు చేసుకున్నాయని విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. శివలాల్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ప్రధానంగా ఏంటి అసలు క్రెడిట్ వార్ కొనసాగుతుంది? కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో మాట్లాడిన తర్వాతే ఇలాంటి రకమైనటువంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రకటన కేంద్రం నుంచి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ క్లియర్ కట్గా ముందు ఆ అంశాన్ని లేవనెత్తిందే మేము తెలంగాణకి నష్టం జరుగుతుందని, అక్కడ చంద్రబాబు కడుతున్నటువంటి ప్రాజెక్టుపై మొదటి మాట్లాడింది మేము మాట్లాడిన తర్వాతే అక్కడ ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పూర్తిగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒప్పందం చంద్రబాబు చెప్పినట్టుగా వింటున్నారన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రాజెక్టుకు సంబంధించి ఒక రకమైనటువంటి గాడిలో పడడానికి ప్రధాన కారణం ఎవరంటారు, ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడికి వచ్చే వరకు ముందు కేసీఆర్, టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీ ఒకసారి పాత రోజులు గుర్తు చేసుకోవాలి. వాళ్ళు వైఎస్ జగన్ ఎప్పుడైతే సీఎం ఉన్నప్పుడు, రాజశేఖర్ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వీళ్ళు విందు భోజనం చేయడము, లంచ్ చేయడము, తర్వాత రోజా దగ్గరికి పోయి రొయ్యల పులుసు తింటాను, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పడము వీళ్ళు చేసి మొత్తానికి రెండు రాష్ట్రాలు ఒకటే. మొదట్లోనేమో తెలంగాణ వాళ్ళ జాగో, ఆంధ్ర వాళ్ళ బాగో అన్నాడు. మళ్ళా తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ అరికాలకు పన్ను నాటితే నేను నా పనులతో తీస్తాను, ఇదే కేసీఆర్ మాట్లాడడం జరిగింది. అంటే ద్వంద్వ వైఖరి మొదటి నుంచి టిఆర్ఎస్, బిఆర్ఎస్ అలా హైకమాండ్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు బనకచెర్ల గురించి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరుండ్రో ఆయన కూడా చెప్పడం జరిగింది. కేంద్రంలో జలవనరుల శాఖ మంత్రిత్వంలో పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత దాన్ని హైజాక్ చేసుకోవడానికి హరీష్ రావు మొదలు పెట్టిండు. బనకచెర్ల గురించి ఈ లేవనెత్తి మాట్లాడడము, ప్రెస్ మీట్ పెట్టడము హరీష్ రావు చేయడం జరిగింది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే బనకచెర్ల గురించి ఒకసారి వాళ్ళ డ్యామ్ గిట్ట కడితే ఈరోజు తెలంగాణకు ఇబ్బంది జరుగుతుంది అనే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మనం కూడా ఎన్నోసార్లు బనకచెర్ల గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీయే దాని మీద
ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా అది ఆపిపియడానికి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ గా చెప్పడం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా సరే ఇంకెవరైనా సరే మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మటుకు మనం ఖచ్చితంగా దీని మీద వాదిస్తామని చెప్పడం జరిగింది. రైట్ రైట్ రామ్మోహన్ గారు నమస్తే అండి.